కానిస్టేబుల్ అడిగారా? ఏం పేరు కానిస్టేబుల్ పేరు? పేరు నాకేం తెలియదు, సివిల్ డ్రెస్ లో ఉన్నారు. హుహు. ఆ మాట అడిగితే నేను దానికి జవాబు చెప్పాను. అంటే వాళ్ళు అడిగితే మేము సరే అని చెప్పి అన్నాము. తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకొని మీరంతా అది రాసి ఇవ్వండి అంటే సరేలే అని చెప్పి మొత్తం అంతా కూడా అది రాసి వాళ్ళకు అవి ఇచ్చాము. ఇస్తే వెంటనే ఏం చేశారంటే ఎస్ఐ గారు ఉంటే ఎస్ఐ గారు తర్వాత ఆయన మమ్మల్ని అడిగినటువంటి కానిస్టేబుల్ గారు ఇద్దరు ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు ఈడుండి ఇద్దరు అదంతా మొత్తం చూసి ఫోటోలు తీసుకున్నారు. సాక్ష్యాధారాలకు కిందకి అనుకుంటాను తీసుకొని తర్వాత మళ్ళీ ఏం చేశారంటే సిఐ సార్ వస్తారు అని చెప్పి చెప్పారు. ఆయన కోసం ఎదురు చూస్తూ ఇక్కడ నిలబడు. ఇంకా రాలేదండి? ఇంకా రాలేదు. ఎస్ఐ గారు వచ్చారా? ఎస్ఐ గారు వచ్చారు. ఓకే. మేము పాస్టర్స్ అందరూ వచ్చినాం ఇక్కడ. ఓకే. పాస్టర్స్, తర్వాత స్థానిక సంఘస్థులు, తర్వాత స్థానిక సంఘం నడిపే కాపరి, మరి వాళ్ళంతా. యాక్చువల్ గా ఈ చర్చి పాస్టర్ గారు చనిపోయాడు. అవునట. రవి గారు కదా ఆయన పేరు? ఆయన పేరు రవి కాదు, రాబర్ట్ కెనడీ. రాబర్ట్ కెనడీ. ఓకే. ఆయన చనిపోయాడు. ఆయన భార్య ఉండి ఇది చూసుకుంటుంది. రాబర్ట్ కెనడీ గారి తమ్ముడు గుత్తిలో ఉంటాడు. ఆయన వచ్చి మరి సండే వచ్చి జరిపించిపోతాడు ఆయన. జాన్ డానియల్. జాన్ డానియల్. ఓకే. జరుపుకుంటూ ఉంటారు. అదే. సరే అండి పాస్టర్ గారు, నేను రేపు మార్నింగ్ కలుస్తానండి. 10 o'clock వస్తున్నాను అక్కడికి. ఓకే. థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. చూడండి, జరిగినటువంటి విషయాన్ని చాలా క్లియర్గా క్షుణ్ణంగా ధర్మవరం నియోజకవర్గం పాస్టర్స్ ప్రెసిడెంట్ అయినటువంటి షేక్ మోజస్ గారు చాలా డీటెయిల్గా చెప్పారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వీళ్ళు మాట్లాడినప్పుడు 2 అడగకూడని ప్రశ్నలు ఎవరో కానిస్టేబుల్ రైటర్ అడిగారని చెప్పాడు. ఇదే నేను అంటుంది. చర్చికి పర్మిషన్ ఉందా? ఇది అడగాల్సిన ప్రశ్న కాదు అసలు. పర్మిషన్ ఎందుకు ఉండాలి చర్చికి? ఎందుకు ఉండాలి పర్మిషన్ చర్చికి? అక్రమంగా కట్టారా? ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించి కట్టారా? చెప్పండి. రెండవది, మీరు కన్వర్టెడ్ క్రిస్టియన్సా? ఏ క్రిస్టియన్స్ అయితే మీకెందుకు? ఇప్పుడు కానిస్టేబుల్ రైటర్ గారు ఎవరైతే ఉన్నారో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అయితే ఎందుకు, బై బర్త్ క్రిస్టియన్స్ అయితే ఎందుకు, బార్న్ అగైన్ క్రిస్టియన్స్ అయితే ఎందుకు, ఏం అయితే ఎందుకు? ఈ ప్రశ్నలు ఎందుకు అడిగారు ఆయన? ఇది కూడా తప్పు.